మొదటగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. మరొకసారి కూడి వచ్చినటువంటి మీకందరూ కూడా క్రీస్తు ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటున్నాను. కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. గత కొద్ది వారాలుగా మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగాన్ని మనము ఒకసారి మనం చూసినప్పుడు దేవుని చిత్తాన్ని నేను ఎందుకు నెరవేర్చాలి, దేవుని చిత్తం అంటే ఏంటి, దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానని నాకు ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోగలం అనేది మనం పోయిన వారం మనం నేర్చుకున్నాం. గత 4-5 వారాలుగా మనము ఇదే వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు కూడా మనం నేర్చుకోబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మనం నిరంతరం ఉండబోతున్నాము అనేది మనం నేర్చుకోవాలి పిల్లలు. ఈరోజు నేర్చుకోబోయేటటువంటి వాక్య భాగం దేవుని చిత్తాన్ని మనము నెరవేరిస్తే నిరంతరం మనం ఏం చేస్తున్నాం, ఉండబోతున్నాం. ఈ భూమి మీద నిరంతరం భూమి మీద ఉంటాం. ఈ భూమిని దాటినా కూడా మనం దేవుని దగ్గర మనం ఉండబోతాం. ఎక్కడున్నా కూడా మనం నిరంతరంగా ఉంటాం అన్నది ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠాంశం. అయితే మనం చూసినప్పుడు మీరు ఈ ప్రపంచంలో మనం పరిశీలన చేసినప్పుడు ఏ వస్తువు కూడా నిరంతరం ఉన్నటువంటి వస్తువులు ఏవీ లేవు. మీరు ఏ వస్తువునైనా పరిశీలించండి. మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు జీవం కలిగినటువంటి కొన్ని జీవరాశులు చూడండి, కొన్ని జీవులు చూడండి, ప్రాణం కలిగినటువంటి చెట్లు చూడండి, వాటన్నిటికి కూడా ప్రాణం ఉంది అని నమ్ముతూ ఉంటాం, అంతేనా? కానీ వీటన్నిటికి కూడా మనం చూసినప్పుడు ఒక లిమిట్ ఉంది, వాటికి ఒక టైం అనేది ఉంది, టైం పీరియడ్ అనేది ఉంది. మీరు చూసినప్పుడు నిర్జీవమైనటువంటి ఒక బిల్డింగ్ దగ్గరికి మనం చూసినప్పుడు ఈ నిర్జీవమైనటువంటి ఆ బిల్డింగ్ ఏముందంటే ఒక టైం ఉంది, ఉందా? దాని తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, ఆ బిల్డింగ్ వేసే ఆర్కిటెక్చర్ ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే దానికి ఒక కాల గమనాన్ని ఇస్తూ ఉంటాడు. ఇదిగో ఒక 70-80 సంవత్సరాలు దీనికి ఆయుష్యం ఉందండి, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మీరు ఉండగలరు ఇందులో. దాని తర్వాత ఏం చేయాలి, ఖచ్చితంగా బిల్డింగ్ డెమాలిషన్ చేయాలి అని చెప్తూ ఉంటారు. మీరు ప్రతి జీవి దగ్గరకు వెళ్ళి చూడండి, ప్రతి వస్తువు దగ్గర చూడండి, ఒక టైం పీరియడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈనాడు మనుషులు గమనించలేకపోతున్నటువంటి విషయం ఏంటంటే ఆ మనిషికి అనేది, మనుషులుగా ఉంటున్నటువంటి మనకు మాత్రం ఒక టైం పీరియడ్ అనేది లేదు. శరీరానికి మాత్రమే ఒక టైం పీరియడ్ ఇచ్చాడు ఆయన. మనం కీర్తన గ్రంథంలో చాలా సార్లు ఎక్కువగా మనం చదువుతున్నటువంటి వాక్య భాగం 90-10 మా ఆవిష్కారం 70 సంవత్సరములు, అధిక బలమైన 80 సంవత్సరములు అంటూ ఉంటాడు అక్కడ భక్తుడు. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వాయిస్తూ ఉంటాడు. అంటే మనిషికి కూడా ఈ శరీరానికి ఒక లిమిట్ అనేది ఉంది, ఉందా? ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 70-80. 70-80 దాదాపుగా ఇప్పుడు చాలా కష్టం. 70-80 అంటే ఒక 30-40 వచ్చేసరికి 40 వచ్చేసరికి ఏమనుకుంటారంటే ఏముందండి సగం ఆవిష్ అయిపోయింది అంటూ ఉంటారు, అంతేనా? మీరు చూడండి 40 సంవత్సరాలు పైబడినటువంటి వారిని ఒకసారి గమనించండి. 45-40 పడ్డాయనుకోండి, ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ పనితీరు తగ్గుతూ ఉంటుంది. తగ్గుతుందా? తగ్గుతుంది. అని ఇప్పుడు చిన్నపిల్లలు కంటే వారు కొంతమంది తెలియకపోవచ్చు. ఒక 45-50 సంవత్సరాలు ఉన్నటువంటి వారిని అడిగి చూడండి, ఏమంటారు? తిట్టడం కానీ జీర్ణం అవడం లేదండి, కొంచెం కష్టంగా ఉంది ఈ మధ్యకాలంలో, ఏంటో మరి కాదు. లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ప్రభావం ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఆ పనితీరు అనేది తగ్గుతూ ఉంది. అంటే ఆ ఆవిషయం అనేది ముగించబడుతుంది. అయితే మనం ఏం నేర్చుకుంటూ వస్తున్నామంటే ఈ శరీరం ఒకవేళ ఆర్గాన్స్ ప్రభావం వల్ల, ఏదో ప్రాబ్లం వల్ల, ఏదో ఒక జబ్బు కావచ్చు, ఏదో ఒక విధమైనటువంటి విధంలో ఈ శరీరం మాత్రం కొద్ది దినాలు మాత్రమే నివాసం చేయడానికి దేవుడు ఉంచాడు. తర్వాత మనం చూసినప్పుడు ఈ కొద్ది దినాల తర్వాత లోపల ఉండే ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ నిరంతరం దేవునితో కూడా ఉండబోతుంది, నిరంతరం ఉండబోతుంది. నిరంతరం అంటే అటు దేవుని దగ్గర నిరంతరం ఉంటుంది, అటు నరకంలో కూడా నిరంతరం ఉంటుంది. 2 భాగాలు మనం బాగా గమనించాలి పిల్లలు. దేవుని దగ్గర పరలోకంలో మనం నిరంతరం ఉంటాం, కానీ అదే నరకంలో కావచ్చు నిరంతరం ఉంటూ ఉంటాం. యేసుక్రీస్తు చెప్పాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఈ ఆత్మను మనకు పెట్టింది వచ్చేసి ఒక ఎండ్ అనేది లేదు, అంతం అనేది లేదు. నిరంతరం ఉండటానికి ఆత్మను దేవుడు లోపల పెట్టాడు. ఈ విషయాన్ని మనం అందరం కూడా ఏం చేయాలి? ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే గమనించడం కాదు, ప్రతి దినము మనం ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను రాస్తున్నటువంటి మొదటి పత్రిక
అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. లోకమును దాని ఆశయు గతించుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అంటున్నాడు పిల్లలు. లోకము దాని ఆశ ఏమైపోద్ది? గతించిపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రతి వారు కూడా, ఒక స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, మనం హైందవ సోదరులు కూడా మనకు చెప్తూ ఉంటారు. ఏమంటారు? ఈ భూమి మీద కొంచెం మంచి బ్రతకరా, అలా బ్రతికితే స్వర్గానికి వెళ్తాం. ఇది ఎవరన్నా ఇప్పుడు విన్నారు మీరు ఈ మాటలు? చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఎందుకు ఇలాంటి బ్రతుకుతున్నావు, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు, కొంచెం మంచి పనులు చేయి, కొన్ని పుణ్యకారాలు చేయి, ఇలా చేసేవరకు ఏమవుతావు? స్వర్గానికి వెళ్తావు. అంటే ఇక్కడ మనుషులకు ఉన్నటువంటి ఒక జ్ఞానం ఏంటంటే, ఇందులో చాలా మెచ్చుకోవచ్చు. వాళ్ళు ఎందులో ఉన్నా కూడా, ఇస్లాంలో ఉన్నా కూడా, లేకుంటే ఒక హైందవులో ఉన్నా కూడా, ఒక బౌద్ధిజంలో ఉన్నా కూడా, ప్రతి మతంలో ఉన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒక జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఏంటంటే మనము చేసే ఆ మంచి కార్యాలను బట్టి మనకు దేవుడు పుణ్యం ఉంది, స్వర్గం ఉంది అనేది నమ్ముతున్నాడు మనిషి. అంతేనా? అంటే ఇక్కడ మనం చూసినప్పుడు లోకము దాని యొక్క ఆశంతా కూడా గతించిపోద్ది, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఏం చేస్తాడట? నిరంతరము నిలుచును. మనిషి ఇప్పుడు లోకము ఉన్నది కూడా అంతా కూడా ఏం చెప్పాడు? శరీరాశ, నేత్రాశ, జీవపడాపము, ఇవన్నీ కూడా తండ్రి వల్ల కలిగినవి కాదు, ఇవన్నీ కూడా అపవాది వల్ల కలిగినవి. మరి వీటి వల్లనే మనిషి ఇదే మాయలో వెళ్ళిపోయాడు అనుకోండి, ఖచ్చితంగా నిరంతరం నిలవలేడు. మరి ఎప్పుడు నిరంతరం నిలుస్తాడు ఒక మనిషి అంటే? మనుషులుగా ఉన్నటువంటి మనమందరం కూడా నిరంతరం నిలవడానికే దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని లోకానికి పంపించాడు. నిరంతరం నిలవడం అంటే మరలా ఏదో వేరే విధంగా కాదు, తన దగ్గర, దేవుని దగ్గర మనం నిరంతరం నిలబడాలన్నదే ఆయన చిత్తం. ఆయన చిత్తం కాబట్టే మనం అందరం కూడా వదులుకోలేకనే ఆయన ఏం చేస్తున్నాడంటే తన కుమారుని లోకానికి పంపించాడు. తన కుమారుడు వచ్చి నిత్యము జీవించే జీవితం కావాలంటే, నిత్యము మీరు బ్రతకాలంటే, నిత్యము బ్రతుకుతారు, కానీ అది నా తండ్రి దగ్గర మీరు బ్రతకాలంటే ఏం చేయాలంటే నా ఆజ్ఞల చొప్పున మీరు ఏం చేయాలి? నడుచుకోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు లోకములో ఉన్నదంతా కూడా ఒకరోజు ఏమైపోద్ది? మీరు మత్తయి సువార్త చివరి భాగం కానివ్వండి, చివరి అధ్యాయం కానివ్వండి, మార్కు సువార్త చివరి భాగం కానివ్వండి, లూకా సువార్త చివరి భాగంలో కానివ్వండి, అక్కడ కొన్ని ఆ యెరూషలేము పట్టణం గురించి, నాశనాన్ని గురించి చెప్తూ ఉంటాడు పిల్లలు. చెప్పినప్పుడు అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు తెలియపరుస్తూ ఉంటుంది. లోకం ఎలా గతించిపోబోతుంది, ఎలా నాశనం అనేది కాబోతుంది. ఆనాడు ఉన్నటువంటి యూదులు చూసి చాలా మురిసిపోయేవాళ్ళు. ఆ యెరూషలేము దేవాలయాన్ని చూసి, ఆ యెరూషలేములో ఉన్నటువంటి కట్టడాలు చూసి, వాటన్నిటిని చూసి ఏమనుకునే వాళ్ళంటే ఈ నిరంతరం ఉంటాయేమో అనుకుంటూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ఏం చెప్పారంటే మీరు చూస్తున్నటువంటి కట్టడాలన్నీ కూడా నిరంతరం ఉండవు. ఒకనాడు రాయి మీద రాయి ఏమవుతుందంటే దొర్లింపబడును అని చెప్పాడు. అంటే ఈ లోకానికి నాశనం అనేది ఉంది. ఈ నాశనం మధ్యలో మీరు నిరంతరం నిలుచోవాలంటే, నిరంతరం మీరు జీవించాలంటే ఏం చేయాలంటే నా ఆజ్ఞలను మీరు గైకొనండి. లోకం ఏమైపోతుందని తెలియపరుస్తున్నాడు? గతించిపోతుంది. ఎప్పుడైనా ఆలోచించాను ఈ లోకం వైపు, ఈ ప్రపంచం వైపు ఉన్నటువంటి ప్రకృతిని? అది ఉండనే ఒక అబ్బాయి మా ఇంటి దగ్గర తెలియజేస్తున్నాడు. ఆదివారం మరి ట్రిప్కి వెళ్దామా అన్నాడు. ఆదివారం ఎక్కడ తమ్ముడు అంటే ఆదివారం ఆరాధన మానేసి దేవుడు చేసినటువంటి ఆ ప్రకృతిని చూడటానికి వెళ్ళాలి, ఇది అదృష్టం అండి అంటున్నాడు అబ్బాయి. నిజం. ఏమంటున్నాడు? ఆదివారం ఆరాధన మానేసి అదే ఆదివారం మనం దేవుడు చేసినటువంటి ప్రకృతి దగ్గరగా వెళ్తున్నాం అంటున్నాడు. అంటే జ్ఞానం ఏ విధంగా ఉందో చూడండి ఈనాడు. అంటే మనం చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏమైపోతుందంటే గతించిపోతుంది. ఆ లోకాన్ని నమ్ముకుని కానీ మనం జీవనం కొనసాగిస్తే ఖచ్చితంగా మనం నిరంతరం జీవించలేము అనేది మనకి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది పిల్లలు. ఇందులో మనం చూసినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నిరంతరం మనం జీవిస్తామా, నిరంతరం మనం ఉండగలుగుతామంటే అవును పిల్లలు. ప్రతి భక్తుని జీవితాల్లో
మనం పరిశీలన చేసినప్పుడు వాళ్ళు నిరంతరం వాళ్ళ పేర్లు రాయించాడు దేవుడు అంటే వాళ్ళు ఏం చేశారంటే దేవుడి కోసం నిరంతరంగా ఉండటానికి ఏమైతే ఆయన రాయించాడో వాటి ప్రకారంగా నిలబడటానికి అడుగులేశారు వాళ్ళు. మీరు చూడండి, ప్రతి భక్తుని విషయంలో కూడా మనం చూసినప్పుడు వాళ్ళు నిరంతరం నిలబడ్డారు. వాళ్ళ పేర్లు దేవుడు జీవ గ్రంథ పుస్తకంలో రాయించి మనకి ఇచ్చాడంటే కారణం ఏంటి? ఆ నిరంతరం నిలబడే ఆ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఆ అనుభవాల లేఖలు ఏం చేశారు, వెళ్ళారు. ఇక్కడ ఒక 3 సందర్భాలు మనము ఈరోజు నేర్చుకోబోతాం. అయితే మనము మొదటి సందర్భంగా మనము ఏం నేర్చుకోబోతున్నామంటే మనము ఆయన యందు నమ్మిక ఉంచితే నిరంతరంగా ఉంటాం. ఏంటి? మనం ఫస్ట్ ఏం చేయాలి? నమ్మాలి ప్రియులారా. ఏమని నమ్మాలి? లోకము ఈ యొక్క లోకములో ఉన్నదంతా కూడా ఏమైపోబోతుంది? గతించిపోబోతుంది. కానీ నేను నిత్యము నిలబడాలంటే నేను ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆయన నేను నమ్మాలి అనేది మనం మొదటి సందర్భాన్ని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రియులారా. మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం మొదటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 125వ కీర్తన 125వ కీర్తనలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తుంది. మొదటి 2 వచనాలలో పేజీ నెంబర్ 521 125వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలెనందురు అంటున్నాడు పిల్లలు. ఎవరు? ఇప్పుడు సీయోను కొండ అంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి కొండ గురించి చెప్పాలి అక్కడ. మరి ఏంటి? మనకి సీయోను అనే పదం వాడినప్పుడు మనం ఏం గుర్తు రావాలంటే ఆ పరలోక పట్టణం గుర్తు రావాలి. అంటే యెరూషలేములో ఏ విధంగా దాన్ని పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ పట్టణం అని పిలువబడిందో ఆ పరిశుద్ధ పట్టణానికి సాదృశ్యంగా దేని పిలువబడుతుంది? పరలోకం. అంటే ఇప్పుడు మనం చూసినప్పుడు యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలెనందురు. సీయోను కొండను మనం చూసినప్పుడు ఆనాడు యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సీయోను కొండను మనం చూసినప్పుడు చాలా అందంగా అద్భుతంగా ఉండేది. ఆ కొండకు దేన్ని పోలుస్తున్నాడు? పరలోకాన్ని పోలుస్తున్నాడు. అంటే ఈ పరలోకంలో మనము నిత్యము ఉండాలంటే ఏం చేయాలని తెలియపరుస్తుంది దేవుని వాక్యం? నమ్మాలి. ఈనాడు చాలా మంది నమ్మరు కదా. నిజం, నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు, చాలా మనం లెక్క చేసుకోవచ్చు. దేవుడు ఉన్నాడండి, ఖచ్చితంగా మనం దేవుడికి ఆరాధన చేయాలి, చాలా ప్రాముఖ్యం. ఆదివారం అనేది ఎందుకు ఇచ్చాడు, ఆయన ఆదివారం ఉన్నటువంటి ఆ వెనకున్నటువంటి కష్టం ఎంత ఉందో మనం చూడాలి అంటే చాలా మందికి ఏమన్నదు? ఏం ఆదివారం అండి, చాలా పరిస్థితులు బాగాలేదు, ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు పనికి వెళ్ళకుంటే ఖచ్చితంగా రేపు రానివ్వండి. మేము ఎలా పోషించబడాలి, మా కుటుంబం ఎలా పోషించబడద్ది, మా సమస్యలు ఎలా తీరుతాయి మీరు చెప్పడం బాగానే ఉంటుంది, కానీ పరిస్థితులు మాత్రం చాలా కష్టంగా ఉన్నాయండి అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుటుంబంలో కూడా మీరు చూడండి, చాలా కుటుంబాలు ముందుకు వెళ్ళలేకపోతున్నాయంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుడిని నమ్మడం లేదు. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సమస్యను బట్టి దేవుని దగ్గర అడగరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన ప్రయాసపడి భారము మోసుకొనుచున్నా. మీరు చూసినప్పుడు మత్తయి సువార్తలో అక్కడికి ఎవరు పోవడం లేదు కానివ్వండి, అక్కడ చూసినప్పుడు ఏం చెప్పబడుతుంది? అక్కడ దేవుని వాక్యం యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా మీరేం చేయండి, నా యొద్దకు రండి, నేనేం చేస్తాను, మీకు విశ్రాంతి ఇస్తాను. అంటే యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రపంచానికి ఎందుకు వచ్చాడు, ఈ భూలోకానికి అంటే విశ్రాంతి కలుగు చేయటానికి. కానీ ప్రయాసపడి భారం మోసుకొని ఆయన దగ్గరికి వెళితే మనకు నమ్మకం, ఆయన దగ్గరికి వెళితే మనం నిరంతరం ఉండబోతామంటే ఖచ్చితంగా నిరంతరం ఉండబోతాం. కానీ దాన్ని ఏం చేయాలని తెలియపరుస్తున్నాడు? నమ్మాలి ప్రియ. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యత. మీరు చూడండి, కొన్ని బంగారు అంగళ్ళకి వెళ్తారు కదా, బంగారు తెచ్చుకున్నప్పుడు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి తెచ్చుకుంటారు కదా. ఏ అంగడికంటే ఆ అంగడికి వెళ్ళదు. చూడండి, మీరు వెళ్ళాలన్నా కూడా పక్కన వాళ్ళు చెప్తూ ఉంటుంది, ఇదిగో పలానా వాళ్ళు అక్కడ పోవద్దు, అదేందుకు కొంచెం రంగు మారుతూ ఉందట. వెళ్తారా?
మీకు ఏ రకం పడితే ఆయనకు వెళ్ళిపోతారా? బంగారు దుకాణానికి వెళ్తారా? వెళ్ళడానికి ఇష్టపడతారా? వెళ్ళడానికి ఇష్టపడరు. ఏంటంటే మనకంటూ ఒక ఫేవరెట్ ఉంటుంది, మనకంటూ ఒక ఇష్టం ఉంటుంది, ఉండదా? ఇక్కడ కూడా పిల్లలు మనము దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే నమ్మడం. మీరు ప్రారంభం నుంచి కూడా చూసినప్పుడు చాలా మంది భక్తుల జీవితాలు మీరు చూసినప్పుడు నోవాహును ఓడ కట్టమని చెప్పాడు దేవుడు. కట్టమని చెప్పినప్పుడు నోవాహును ఓడ కట్టమని చెప్పినటువంటి దేవుడు మళ్ళా ఏం చేశాడంటే ప్రతి దినము ఆయనతో ఉండి వాడే కట్టని ఆయన బలంతో చేశాడా? ఒక్కసారి ఒక మాట చెప్పాడు, నోవాహు నీవు నీ కుటుంబము రక్షింపబడాలంటే నువ్వేం చెయ్యి, వాడ సిద్ధపరచుకో అని చెప్పాడు దేవుడు. అంతే. కానీ ఆ మాటను ఎంతవరకు నమ్మాడు? ఆ మాట ఆయన్ని రక్షింపగలిగిందా? రెండవ వచనం మనం ఇక్కడ చూసినప్పుడు యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఏంటట? ఇప్పుడు చాలా మంది చెప్పే ప్రశ్న ఏంటంటే మేము ఎప్పుడు దేవుడు నమ్మకం కానీ మా చుట్టూ ఎప్పుడు లేదు. నాకు చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు. మేమైతే నమ్ముతున్నాం కానీ ఆయన మా చుట్టూ లేడు. అసలు ఆయన మన చుట్టూ ప్రాకారంగా కానీ లేకుండా ఉంటే మనం నిలువబడలేము తెలుసు. మీరు యోబు గారి విషయంలో కూడా మీరు యోబు గారి దగ్గరికి వెళ్ళి ఆలోచించండి. యోబు గారికి దేవుడు ఏం చేశాడు? అపవాది చెప్తూ ఉంటాడు, నువ్వు కంచె వేసావు, ఆ కంచె తొలగించి నేను యోబు గారి ఏంటో మీకు చూపిస్తానని చెప్పి అపవాది దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు యోబు గారి విషయంలో నువ్వు కంచె వేసావు, ఆ కంచె ఒక్కసారి తొలగించి చూడు, నీ భక్తుని యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్నాడు. మరి దేవుడు ఏం చేశాడు? యోబు గారికి వేసినటువంటి ఆ కంచె నేను తీసేస్తున్నాను, వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. యోబు గారి దగ్గరికి వెళ్ళి ఎంత శోధించాడు అపవాది అంటే చివరికి ప్రాణాలు ఇచ్చే స్థితిలో కూడా, ప్రాణాలు ఇవ్వటానికైనా కూడా యోబు గారు సిద్ధపడిపోయాడు. కానీ మనం చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు అక్కడ రాస్తూ ఉంటారు పిల్లలు. కానీ ప్రతి భక్తుని యొక్క జీవితాలలో వారు నిరంతరం నిలబడతాము, నిరంతరము నిత్యము ఉండే ఒక జీవితం అనేది మాకు ఉంది అన్నది ఏం చేశారు వాళ్ళ జీవితాల్లో? వాళ్ళు నమ్మారు. ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళినటువంటి జీవితాలు లేవు. ప్రతి భక్తుల జీవితాలలో మీరు చూసినప్పుడు దేవుడు ఇందులో రాయించినటువంటి భక్తుల పేర్లలో మీరు చరిత్రలోకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి. నేను మొన్న ఒక హోంవర్క్ ఇచ్చాను మీకు, శుక్రవారం గుర్తుందా లేదా? అసలు అడగాలనుకున్నారా? పరదేశంలో ఎవరెవరు ఉంటారో కొన్ని పేర్లు రాసుకోమని చెప్పాను. ఇది మనకు ఆరాధన అయిపోయినాక మనం చూడబోతాం అవన్నీ కూడా ఎంతమంది రాస్తారని. నిజం, ఎంతమంది ఆ పరదేశంలో ఉన్నటువంటి మనం పరిశీలన చేసినప్పుడు పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు మనం ఒకసారి బయటికి తీసినప్పుడు వాళ్ళు ఎంత నీతిగా నమ్మారు దేవుణ్ణి, ఎంత నమ్మారు. ఇక్కడ మనము ఒక వ్యక్తిని మనం చూద్దాం. కయ్యను జీవితంలో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా కయ్యను హేబేలు యొక్క జీవితాల్లో మనం ముందుకు వెళ్ళి కొద్దిగా పరిశీలన చేసినప్పుడు ఆదికాండం 4వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. 4:8 ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అంటే ఇద్దరు అన్నదమ్ములు అంటే చిన్న పిల్లడే కాదు. హేబేలు చిన్నపిల్లడా? అన్నదమ్ములు అంటే ఎంత వయసు వ్యత్యాసం ఉన్నది? ఒక యవన వయసు ఉన్నటువంటి బిడ్డల కంటే ఒక 4-5 సంవత్సరాల వ్యత్యాసం. 4-5 సంవత్సరాల వ్యత్యాసం ఈనాడు మనం చూడగలిగితే తమ్ముళ్ళు అన్నను కొట్టే స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఆ విధంగా సమాజం తయారైంది. ఆనాడు కూడా ఉన్నదంటే ఆనాడు కూడా ఉన్నది. కానీ ఈ కయ్యను వచ్చి ఈ హేబేలు మీద చంపుతూ ఉన్నప్పుడు హేబేలుకి ఒక నిరీక్షణ ఉంది పిల్ల. ఏంటా నిరీక్షణ? ఒకవేళ మా అన్న చంపినా నన్ను చంపకపోయినా నేను మరణించేది మాత్రం నిజం. అర్థమవుతుంది మీకు? మా అన్న వచ్చి నన్ను చంపినా నన్ను చంపకపోయినా కూడా నేను ఈ భూమిని దాటవలసింది మాత్రం నిజం. అయితే మా అన్న చేతుల్లో నేను నీతిగా చనిపోవడం అనేది మంచిది కదా అని ఆయన సాహసం చేస్తాడు. ఏం చేస్తాడు? మా అన్న చేతుల్లో నేను చనిపోవడం కూడా మంచిదే కదా, నేను ఎప్పుడైనా ఒకరోజు ఏం చేయాలి? ఈ భూమిని దాటవలసింది మాత్రం, ఈ శరీర మరణం మాత్రం నేను పొందవలసింది నిజం. మరి పొందేదేదో అది దేవుని కోసం, దేవుని మీద కోపంతో వెళ్ళి తమ్ముని చంపేశాడు.
కానీ ఆ తమ్ముడు నోరు కదిపడా చూడండి, కదిపడా? కదపల. మరి ఏమనుకున్నాడు? నిరంతరం నేను దేవుని దగ్గర ఉండాలంటే, నిరంతరం నా తండ్రితో కూడా నేను ఉండాలంటే నేనేం చేయాలి? నమ్మాలి. ఏమి నమ్మాలి? నన్ను మా అన్నయ్య చంపేసినా కూడా, మా అన్నయ్య నన్ను చంపేసినా కూడా నాకు మరొక జీవితం ఉంది, నేను నిరంతరం నా తండ్రి దగ్గర నేను ఉండబోతున్నాను అనేది ఏం చేశాడు? నమ్మాడు హేబెల్. ఆ నమ్మకం మీరు చూస్తున్నప్పుడు కొంతమంది భక్తులు ఏం చేశారంటే ఈ యొక్క హేబెల్ గురించి రాసుకుంటూ ముందుకు వెళ్ళారు. అదే ఆ రోజు కానీ ఒకవేళ నమ్మకుండా ఎదురు తిరుగుంటే, నమ్మకుండా అన్న మీద ఎదురు తిరుగుంటే దేవుడు మళ్ళా హేబెల్ పేరు రాయించేవాడు. కానీ ఏమని రాయించాడంటే ఈ హేబెల్ కూడా వ్యతిరేకంగా ఉన్నాడనే పదాన్ని రాయించేవాడు దేవుడు, అంతేనా? కానీ ఆ నమ్మాడు. ఏమని నమ్మాడు? నిరంతరం ఉండబోయే ఆ జీవితం అనేది నాకుంది, అది ఈ భూమి మీద అయితే మాత్రం నాకు లేదు. నిరంతరం ఉండబోయే జీవితం ఎక్కడుందంటే అది పరలోకంలోనే, అది తండ్రి దగ్గర మాత్రమని నమ్మి, ఎవరిని నమ్మి? దేవుని నమ్మి తన అన్నకు లోబడ్డాడు. కానీ ఇప్పుడు కయ్యని విషయంలో మనం పరిశీలన చేసినప్పుడు నిరంతరం దేవుని దగ్గర ఉండడాన్ని నమ్మగలమా మనము? మనకు కూడా ఒక ఆధారాన్ని కలుగు చేస్తుంది పిల్లలు. ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను రాస్తున్నటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చూసినప్పుడు, 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయ్యని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. మళ్ళీ నాకు హేబెల్ అనే పేరు లేదు అనకూడదు. ఇక్కడ ఈ సహోదరుణ్ణి అనే పేరులో ఎవరున్నారు? ఇప్పుడు హేబెల్ ఉన్నాడు. తన సహోదరుని చంపాను. వాడు అతనిని ఎందుకు చంపాను? ఎందుకు చంపాడు? చంపడానికి ప్రధానమైన కారణం ఏంటి ఇక్కడంటే, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండను అనుకునే కదా. ఎక్కడో ఉన్నటువంటి అపోస్తులైనటువంటి యోహాను గారు ఎక్కడ? మొట్టమొదటి పేజీ, 2వ పేజీలో ఉన్నటువంటి కయ్యని ఎక్కడ? కయ్యని హేబెల్ ఎక్కడ? మళ్ళా ఇక్కడ తన సహోదరుని గురించి దేవుడు ఏమని రాయిస్తున్నాడు? క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు క్రియారూపకంగా మనం చూసినప్పుడు, క్రియ అనేదానికి మనం చూసినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ పని, ఇప్పుడు మనం కూడా చూడండి, నెలంతా కష్టపడుతూ ఉంటాం, దానికి సంబంధించి ఏమి ఇస్తారు వాళ్ళు? క్రియలో మనకి ఏం చేస్తూ ఉంటారు? డబ్బు ఇస్తారు, ధనం ఇస్తారు. ఇప్పుడు నెలంతా పని చేసిన తర్వాత థ్యాంక్స్ అండి, చాలా బాగా చేశారు, నెల ఇదే విధంగా చేయండి అన్నాం అనుకోండి, ఏమంటాం మనం? పర్లేదులే అనుకుంటాము, ఒప్పుకుంటాం. అసలు వెళ్తామా పనికి? 2వ నెల వెళ్ళలేము. అయితే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఈయన హేబెలు చనిపోవడానికి కారణం ఏంటి? మంచి చేసి చనిపోయాడా, చెడు చేసి చనిపోయాడంటే? మంచి చేసి. ఆయనకైతే ఏముందంటే ఒక నమ్మకం ఉన్నది పిల్లలు. ఏమని నమ్మకం ఉన్నది? ఏమని నమ్మకం ఉన్నదంటే, అవును, ఈ విధంగా నేను చనిపోయినా కూడా నేను నిరంతరం నిలుస్తాను, నేను నిరంతరం ఉండగలను అనే ఒక నమ్మకంతో ఆయన ప్రాణాలు ఇవ్వడం జరిగింది పిల్లలు. అది ఎవరు మనల్ని ఇప్పుడు మనల్ని ఎవరు ఆ విధంగా ప్రాణాలు అడిగేవాళ్ళు ఎవరు లేరు. కానీ మనము నిత్యము జీవించే ఆ జీవితం కోసం నిరంతరం మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మనం దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలగాలి. హేబెలు నెరవేర్చగలిగాడు. ఇప్పుడు కయ్యని హేబెల్ని కళ్ళు ముందుకు మనం తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళు ఎవరు నెరవేర్చినట్టుగా మనకు కనపడుతున్నారు? ఎవరు నిలబడి? ఎవరు? ఇందులోనే మరొక స్త్రీ ఉంది. ఎక్కడ? ఆది కాలంలో మనం చూసినప్పుడు మీకు అందరికీ బాగా తెలిసినటువంటి స్త్రీ అనుకుంటాను, ఆమె పేరే దీనా. దీనా అనే ఒక స్త్రీ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది పిల్లరా. ఆది కాండం 34వ అధ్యాయంలో మనం ఎక్కువ ఈ గురించి చూడబోం. కానీ ఈమె కూడా మీరు బాగా గమనించినప్పుడు నిరంతరం మంచి ఒక జీవితాన్ని తన కుటుంబంలో, మంచి కుటుంబంలో పుట్టింది. ఎక్కడ పుట్టింది? ఒక మంచి కుటుంబంలో పుట్టి మంచి కుటుంబంలో పెరుగుతున్నటువంటి సమయంలో చేసినటువంటి పొరపాటు ఏంటంటే లోకాన్ని ఆశించింది పిల్లలు. ఏం చేసింది? లోకం. అసలు లోకం ఏ విధంగా ఉంటుందో అని పరిశీలన చేసింది. మనం మొదట్లోనే చదివాం.
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:17 ఏమని తెలియపరుస్తుంది లేఖనం? లోకము తన ఆశ అంతా కూడా ఏమైపోతాడా? గతించును, ఆయన వెంబడించినటువంటి వారు నిరంతరం నిలుస్తారని తెలియపరుస్తూ ఉంది. అయితే దేవుణ్ణి వెంబడిస్తూ కొన్ని సందర్భాలలో పాపము జోలికి వెళ్ళినప్పుడు అయినా కూడా నిరంతరం నిలుస్తామంటే మనం చేసినటువంటి ఆ క్రియను బట్టి ఏమవుతూ ఉంటుందంటే ఖచ్చితంగా మనల్ని దేవుడు దూరం పెడుతూ ఉంటాడు. ఇక్కడ మనం చూసిన 34వ అధ్యాయంలో మొదటి వచనం, ఆదికాండం పేజీ నెంబర్ 28లో, లేయా యాకోబునకు కనిన కుమార్తెనైన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. ఇవి జస్ట్ ఏం చేసింది? చూడటానికి వెళ్ళింది. లోకం ఏ విధంగా ఉండదు, లోకమంతా నాడు ఏ విధంగా ఉందంటే అసలు సంబంధం లేదు. తల్లి తండ్రి, అసలు ఈ బంధుత్వాలు ఉంటాయి కదా, ఇవన్నీ మంచి అనేది ఉండదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇవి చక్కగా వాళ్ళ అన్నలతో కుటుంబంలో పెరుగుతున్నటువంటి ఈమె ఏం చేసిందంటే ఒకనాడు కాలు బయట పెట్టి బయటకు వెళ్ళింది. బాగా గమనించిన, ప్రతిరోజు బయట తిరుగుతూ బయటే ఉంటూ ఉంటది. కానీ పాపముతో చూడటానికి వెళ్ళింది. అసలు పాపం ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటే పాపం అవుతా అన్నప్పుడు అక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ 2వ వచనం, ఆ దేశము నేరిన హివీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచను. చూసారా మీరు? ఒక మంచి జీవితం కుటుంబంలో ఉన్నటువంటి ఈమె జస్ట్ లోకంతో వెళ్ళి కలవాలని లోకంతో వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏమైపోయింది? ఇప్పుడు ఈమెకి నిత్యము నేను జీవించే జీవితం ఇస్తాడా దేవుడు అంటే? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? మళ్ళా ఏమి పశ్చాత్తాపడి మారు మనసు పొందితే తప్ప లేకుంటే ఇవ్వడు దేవుడు. ఎందుకు ఇవ్వడు అంటే బాగా ఉన్నది, హ్యాపీగా సంతోషంగా కుటుంబంతో ఉన్నది, సంతోషంగా కుటుంబంతో ఉంటూ ఎప్పుడైతే లోకాశంలో పడిపోవాలని ఇష్టపడిపోయిందో ఆ లోకంలో చెడిపోయినటువంటి వారితో సంబంధం కుదుర్చుకున్నది. ఏమైపోయింది? చెప్తూ ఉంటారు కదా, కొన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి చాలా గుట్టుగా ఉన్నటువంటి వారు ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. ఎప్పుడైతే మనం చేసే స్నేహం చేయనటువంటి వారితో ఆ స్నేహం చేస్తే చాలు ఏమైపోతూ ఉంటాం? ఆ నిత్యము జీవించే జీవితం, నిరంతరం ఉండబోయే ఆ జీవితాన్ని కూడా మనం కూడా తీనాడు కోల్పోతూ ఉంటాం. మనం బాప్తిసం పొందాం, దేవుని నమ్ముకున్నాం, మనం నమ్ముతూ అన్ని బాగున్నాయి, మన క్రియలన్నీ బాగున్నాయి. జస్ట్ కొన్ని సందర్భాల్లో మన స్నేహం మనం చెడుపుతూ ఉంటాం. చూస్తారా మీరు? ఒక పని దగ్గర కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడన్నా కూడా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా అది అపవాదం అనేది ఏం చేస్తూ ఉంటుందంటే మనం వెంటాడుతూ ఉంటుంది. ఈ దీనా విషయంలో మనం చూసినప్పుడు కుటుంబంతో చక్కగా ఉన్నటువంటి ఈమె జీవితాన్ని నాశనం చేయగలిగింది. కారణం ఏంటంటే ఆలోచన. అంటే వీళ్ళతోనే ఉంటే నిత్యము నేను ఉండబోతున్నాను, నిత్యము నిరంతరం ఉండబోతున్నాను గమనించలేకపోయింది. బయటికి వెళ్ళి చూద్దాం ప్రపంచం ఏ విధంగా ఉందో. మనం కూడా బయటికి వెళ్తూ ఉంటాం. బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బలహీనంగా మనం పడిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా? బలహీనంగా పడిపోయే అవకాశాలు ఉంటాయి. లోకంతో వెళ్ళిపోయామనుకోండి, అసలు లోకంలో ఏముందో చూద్దామని వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క కుమారుడు ఏం చేశాడు? ఆమెని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే కుటుంబంతో ఉంటే ఈ మాట ఉండేదానికి, ఆ నింద ఉండేదంటే ఉండేది కాదు. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి మొదటి సందర్భాన్ని మనం ఏం గమనించాలంటే పిల్లరా, మనం ఆయన్ని నమ్మాలి. పిల్లలు నమ్మినప్పుడు మనం ఎక్కడికి మళ్ళా లోకంలోకి వెళ్ళినా కూడా ఆ పాపాన్ని మనం అంటించుకుంటామంటే అంటించుకోము. అయితే 2వ సందర్భాన్ని మనం చూసినప్పుడు మనము చేయవలసినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మనం నిరంతరం నిలుస్తామంటే 2వ సందర్భాన్ని మనం ఏమి నేర్చుకోవాలంటే పిల్లరా, మనము విశ్వాసం అనేది ఉంచాలి. నమ్మిన తర్వాత ఏం కలగంటే మనకి విశ్వాసం కలగాలి. నాడు మేము విశ్వాసంలో ఉంటూ ఉన్నామంటాం, అయితే మనం విశ్వసించలేము. మేము విశ్వాసంలోనే ఉన్నామంటూ ఉంటాం, కానీ ఆ విశ్వాసం అనేది సరైనదిగా కాదా అనేది మనం ఏం చేయలేము, పరిశీలన చేసుకోలేదు పిల్లలు. ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే నేను నమ్మినటువంటి విశ్వాసం నన్ను దేవుని దగ్గరకు నిరంతరం ఉండే విధంగా చేరుస్తుందా అనేది మనం ప్రశ్నగా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే ప్రతి దినం మనకేమవుతూ ఉంటుంది, ప్రతి దినం మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. అవును, ఈ దినం అంతా కూడా నేను ఈ విధంగా ఉన్నాను కదా,
అందులో నేను మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమున్నాయి? మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమున్నాయి? ఉన్నాయి నాలో అని ఉంటది అనమాట. ఇక్కడ మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథం, ఇక్కడ మనము కొంచెం చరిత్రను మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది పిల్లలు. ఇక్కడ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇందులో మనం ఎక్కువ చూడబోం కానీ ఒక చిన్నది ఉంటుంది. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో నుంచి వచ్చినటువంటి ఒక చిన్నది మీకు బాగా తెలుసు అనుకుంటాను. ఇక్కడ మనం చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ రాజులు, సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి ఒక నయమాన్ ఉన్నాడు. నయమానికి ఎప్పుడు కూడా ఈ సిరియన్లకి ఇజ్రాయెల్కి ఏం కలిగేది? ఎప్పుడు కూడా యుద్ధాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, ఈ సిరియన్లు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు పిల్లలు. చిన్నదంటే దాదాపు 12-13 సంవత్సరాల అమ్మాయి. ఏం చేశారు వీళ్ళు? ఇలా దేశానికి తీసుకొచ్చుకున్నారు. ఎవరు? రాజు తీసుకొచ్చుకున్నప్పుడు ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ గెహజీ అనేది కూడా ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. ఇందులో మనకి గెహజీ గురించి కూడా బాగా తెలిసినటువంటి విషయం. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 310 పేజీ నెంబర్లో మనం చూసినప్పుడు, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అయితే 2వ వచనం మనం చూసినప్పుడు, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకి పోయి ఉండేది. ఈ సిరియన్లకి ఇజ్రాయెల్కి ప్రారంభం నుంచి కూడా ఏం కాదు, కుదిరేది కాదు. ఈనాడు ఇండియా పాకిస్తాన్ అయినట్టు బాగా ఎప్పుడు చూసినా కూడా గొడవలు ఉండేదన్నమాట. ఈ గొడవల్లో వీళ్ళు ఏం చేశారంటే, సిరియన్లు ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళారు పిల్లలు. యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ వారు అచ్చటి నుండి ఒక చిన్నదానిని చేరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయించుండెను. ఒక చిన్న పాప పట్టుకొచ్చారు. 12-13 సంవత్సరాల అమ్మాయిని పట్టుకొచ్చినప్పుడు బాగా గమనించాలి. ఈ యొక్క విశ్వాసం అనేది ఎంత ఉందో ఈమెకి ఒకసారి మనం పరిశీలన చేయగలం. ఇది తీసుకొచ్చినప్పుడు ఎట్లా చేశాడంటే, ఇక్కడ ఉన్నటువంటి నయమాన్ ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడంటే, ఈ చిన్నదాన్ని మా ఇంట్లో ఉండి మా భార్య దగ్గర ఉంటుంది, ఏదో పని చేసుకుంటూ ఉంటుందని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ రాజుకి ఏమొచ్చింది? ఇప్పుడు కుష్ఠరోగం వచ్చింది. ఇప్పుడు ఈ కుష్ఠరోగం ఏం కావాలి? ఇప్పుడు తగ్గించబడాలి. రాజు కదా, పరాక్రమశాలుడు, మంచి బాలుడు, మంచి బలం కలిగినటువంటి వ్యక్తికి ఆనాడు వచ్చే రోగం ఏంటంటే ఎక్కువగా కూడా కుష్ఠ వచ్చేది పిల్లలు. ఇప్పుడు కూడా కుష్ఠ ఉన్నటువంటి వాళ్ళు చూడండి, ఇక వాళ్ళు ముందుకి నడవలేదు, సాపీగా నడవగలరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరంటే ఈ చేతులు అనేటివి ఏమయ్యేదంటే, ఆ కుష్ఠలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోగం ఏంటంటే ఈ చేతులు చిన్న చిన్నగా కట్ అయిపోయాయి, కురుసైపోయాయి అన్నమాట. ఈ అరికాలు ఉన్నాయి కదా, ఆ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బటన్ వేళ్ళు కూడా మొత్తం ఏమైపోయాయి? కురుసైపోయాయి. ఆటోమేటిక్ ఈ చేతులు అనేవి కురుసైపోయినప్పుడు మనిషి సాపీగా ముందుకు వెళ్ళలేనటువంటి స్థితి ఉండేది. కానీ ఇక్కడ చిన్నది ఒకటి ఉంది. ఎవరు అంటే ఆ పేరు మనకి ఇవ్వలేదు కానీ చిన్నది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో అంత విశ్వాసం కలిగినటువంటి ఆ చిన్నదాన్ని తీసుకొచ్చినప్పుడు మీరు చూసినప్పుడు ఆ సిరియన్తో మమేకమైపోయిందా? ఒక దీనా కదా మమేకమైనట్టు వాళ్ళ అలవాట్లకు లోబడిపోయిందా? అవదు. చూడండి, ఒక కల్చర్, ఒక కుటుంబంతో మనం స్నేహం చేస్తున్నాం అనుకోండి, ఆ కల్చర్ అనేది ఆ కుటుంబంలో ఏ విధంగా ఉంటారో, వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళ భాష ఏ విధంగా ఉంటుందో ఆటోమేటిక్గా వెళ్ళినటువంటి వ్యక్తులు ఏమైపోతుంటారు? కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ చూడండి, బెంగళూరుకి వచ్చాక మనం చాలా మంది, అందరూ కూడా కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, చాలా ప్రాంతాల నుంచి, తమిళనాడు నుంచి ఇక్కడ బెంగళూరుకి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బెంగళూరుకు సంబంధించిన అలవాట్లకి ఆ ఫుడ్ కూడా కల్చర్కి అలవాటు అవుతూ ఉంటారు. చూసారు మీరు? ఊరు దగ్గర అనుకోండి, మన అదర్ స్టేట్లో అనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ కూడా ఉదయం పూట ఏంటంటే ఈ రాగి గంజని, ఈ మజ్జిగన్నం అని, పెరుగన్నం అని ఈ విధంగా తింటారు కదా. ఎక్కువగా చల్లటి పదార్థాలు తింటారు. ఎందుకు? వేడి ఎక్కువ కాబట్టి. ఇక్కడ వచ్చి మీరు మజ్జిగన్నం, రాగి అన్నం తినారనుకోండి, రాగి గంజి తాగారు అనుకోండి, చాలా ప్రమాదంలో పడిపోతారు. కారణం ఏంటి?
కోల్డ్, విపరీతమైనటువంటి వర్షం, కోల్డ్గా ఉంది, చల్లగా ఉంది క్లైమేట్. ఈ క్లైమేట్లో మీరు మధ్యగన్నం, పెరుగన్నం, రాగి గంజి ఇది అయ్యారనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనిషి ఇక అనారోగ్య పాలవుతారు. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఒక విశ్వాసం కలిగినటువంటి దేశం నుంచి వచ్చింది, ఒక నమ్మకం కలిగినటువంటి దేశం దగ్గర నుంచి వచ్చింది. మనం ముఖ్యంగా చూసినప్పుడు ఎలిషా దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు ఆ కల్చర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చుకోగలిగిందంటే మార్చుకోవాలి. ఏం చేసింది మరి? ఆ విశ్వాసం కలిగి బ్రతుకుతూ ఉంది సిరియా దేశంలో. సిరియా దేశం విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు తన యజమాని పనిచేస్తుంది కదా దాని దగ్గర, వాళ్ళ భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇక్కడ మనం సందర్భంలోకి వెళ్ళిపోవాలి. 3వ వచనం, అది శెమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయాలని తన యజమానురాలతో అనను. ఎక్కడున్నాడంట? మీ కుష్ఠరోగం కానీ మీకు బాగోవాలంటే నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకొచ్చారు. అదే ఇజ్రాయెల్ దేశంలో నా ఏలినవాడు ఉన్నాడు. మీరు కానీ అక్కడ కానీ వెళ్ళగలిగితే మీ యొక్క యజమానుడికి ఉన్నటువంటి ఆ కుష్ఠరోగం బాగైపోతుంది అన్నప్పుడు ఏమంటారు? ఇంట్లో పని చేస్తున్నారు అనుకోండి, ఆ పని చేసే వాళ్ళు సలహాలు తీసుకుంటారు ఎవరన్నా? ఇప్పుడు మీరు కూడా చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, చాలా మంది ఉద్యోగాలు ఏదో మీ దగ్గర పనులు మీరు చేస్తూ ఉంటారు. మనకు కూడా యజమానులు అనేవారు ఉంటారు. పని చేస్తే ఒకవేళ ఆ పని దగ్గర యజమానికి మనం సలహా ఇస్తే, చూడండి టైమింగ్ మనం 9కి పెడుతున్నాం, 9 నుంచి 6 దాకా అంటే చాలా కష్టంగా ఉందండి, ఒక 12కి పెడదాం, 12 నుంచి ఒక 4 గంటల దాకా జాబ్ చూసుకుందామంటే బాగుందని సలహా ఇచ్చామనుకోండి, ఏమంటారు వాళ్ళు? నీకు చెప్పిన పని ఏంటో నువ్వు చెయ్యి, ఇవన్నీ కాదు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ చిన్నదాన్ని తీసుకెళ్ళినటువంటి ఉద్దేశం ఏంటంటే వెట్టి పని చేయించుకోవడానికి, వాళ్ళ ఇంట్లో పని చేయించుకోవడానికి తీసుకెళ్ళినటువంటి ఈ చిన్నది ఏం చేసిందంటే కొంచెం రిక్వెస్ట్ చేసింది. మనం ఎవరికైనా చెప్తాము వాక్యం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ నిత్యము జీవించే, నిరంతరము జీవించే జీవితానికి వారసులు కలగటానికి వాళ్ళకు వాక్యాన్ని బోధిస్తుందని చిన్నది. మనం ఈనాడు బాప్టిజం పొందుతుంటాం, చాలా అనుభవం ఉంటుంది, కానీ ఒక్కరు కూడా మనం చెప్పలేము. ఎవరైనా అనారోగ్యంగా, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి మీరు దేవుడిని నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా పిలిపిస్తాడు, ఇలాంటి పనులు మనం చేయకూడదు, మనం విశ్వాసంగా ఉండాలి, అదే దేవుడు నేర్పుతున్నాడని మనం ఎప్పుడన్నా చెప్పుకుంటాం ఎవరికన్నా? మరి మన సొంత వాళ్ళకైనా చెప్పుకుంటామా? మన బంధువులకు చెప్పుకుంటామా? ఇవి చూడండి, దేశంగా ఉన్నటువంటి దేశంకి వెళ్ళి యజమానుల దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఇంటి పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు, చాకరీలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్తున్నాడు? శెమ్రోనులో నా ఏలిన వాడు ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళగలిగితే ఖచ్చితంగా యజమానుడు బాగుపడతాడు. ఇప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ 4వ వచనం, నయమాను రాజు వద్దకు పోయి వీళ్ళు ఏం చేశారు? మరిగా ఫిక్స్ అయిపోయారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, ఎంతెంతో చూపించారు, అయితే ఏం తగ్గలేదు, కుష్ఠరోగం తగ్గలేదు. ఎంతెంతో డబ్బు ఖర్చు పెట్టారు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారంలో ఉన్నటువంటి వారంటే చిన్న క్లినిక్ వెళ్తారా ఏంటో, హాస్పిటల్కి చిన్న క్లినిక్కి వెళ్ళి చూపించుకుంటారు. ఏం చేస్తారు వాళ్ళు? పెద్ద హాస్పిటల్కి వెళ్తారు కదా, పెద్ద హాస్పిటల్కి వెళ్తారు. ఇప్పుడు ఈయన కూడా ఏం చేశాడు? ఎన్ని దిక్కులో తిరుగుంటాడు. అయితే రాజు మంచి ధనం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, హోదా ఉంది, అంత ఉంది, కానీ కుష్ఠరోగం, తన ప్రాణం మీదకి నింద వచ్చింది. ఇప్పుడు అసలు కుష్ఠరోగం అంటే ఆనాడు దినాలు ఎక్కడ వచ్చేవాళ్ళు? వాళ్ళని ఊరు బయట, ఎక్కడ ఇంట్లో కూడా రానివ్వరు. నిన్న కూడా ఎవరికో చిల్లర అడిగాడు, చిల్లర ఇస్తే 2 పదులు, నేను 2 పదులు కూడా ఎవరి దగ్గర తీసుకున్నా, ఒక కుష్ఠరోగం కలిగినటువంటి వారి దగ్గర 2 పదులు తీసుకుంటే ఒక 10 ఒక ఆమె అడిగింది, ఇస్తే ఆ ముట్టల ఏమంటుందంటే నీకు తీసుకుందాం అనుకుంటే ఈ వస్తువు ఇక్కడ పెట్టేసి అంటారు. అంగడికి వెళ్ళినప్పుడు నాకు అప్పుడే అర్థమైంది, నేను ఇచ్చినటువంటి 10 మీ ముట్టలేదంటే నేను తీసుకుంది ఎవరి దగ్గర? కుష్ఠరోగం కలిగినటువంటి వారి దగ్గర. మరి కుష్ఠరోగం నేనేమో 10 తీసుకొని జైలు పెట్టేసుకున్నాను, సరే వస్తే రానిలేండి. ఇక్కడ చూసి ఈ మాత్రం ఏం చేసింది? ఇది నేను పలానా వస్తువు తీసుకుంటున్నాడు, ఈ 10 తీసుకెళ్ళి అక్కడ పెట్టు టేబుల్ మీద అంటుంది. అంటే ఎంత భయం ఉంది కుష్ఠరోగం అంటే. అలాంటి కుష్ఠరోగం కలిగినటువంటి ఒక రాజుకే వచ్చిందంటే ఆయనకి ఎంత దిగులు చింత ఉంటుందండి? హ్యాపీగా ఉండగలరా?
ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ చిన్నదాని విషయంలో మనం చూసినప్పుడు ఆమె చెప్పినటువంటి విధంగా తన భార్య దగ్గర చెప్పింది, అమ్మా మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు, ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉంటారు, కానీ మీ కుష్ఠరోగం కానీ బాగు కావాలంటే మీరు ఏం చేస్తారు? ఏం చేయాలి? ఖచ్చితంగా వెళ్ళి ఇదిగో పలానా దగ్గర నన్ను ఎక్కడి నుంచి అయితే చేసుకొచ్చారు అదే దేశంలో బాగు చేసే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరకు కానీ మీరు వెళ్ళగలిగితే మీకు డబ్బు ధనం ఏమీ ఖర్చు లేదు, మీరు ఆయన దగ్గరకు వెళ్ళి విశ్వాసం ఉంటే చాలు మీరు బాగైపోతారన్న. మరి బాగుపడ్డా నయమాన్ అంటే? జస్ట్ ఎలీషా గారు ఏం చెప్పాడు? అక్కడికి వెళ్ళి కూడా ఎలీషా గారికి వ్యతిరేకత మాట్లాడాడు ఈయన. మా దేశంలో ఆయన ఏం చెప్పాడు? ఎలీషా ఒకే మాట చెప్పాడు. ఎలీషా ఇంటి ద్వారం దిగి నన్ను బాగు చేస్తానన్నాడు, దిగు నన్ను బాగు చేద్దాం అంటున్నాడు. ఎంత గర్వం చూస్తారు? తగ్గింపు స్వభావం ఉంది అక్కడ కూడా అంటే లేదు. ఆయన ఏమన్నాడు? ఒక మనిషిని పంపించి ఇది అక్కడ ఉన్నటువంటి యోర్దాను నదిలో 3 సార్లు మునగమను. ఏంటి? అక్కడికి వెళ్ళి మునగమన్నప్పుడు క్షమించాలి, అక్కడికి వెళ్ళి చెప్పాడు 7 మార్లు మునగమన్నాడు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి ఆయన ఏమనుకున్నాడంటే నేను వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునగడమా, ఇదేంటిది ఇలా చెప్పడం? మా దేశం సిరియా దేశంలో ఆబాను నది చాలా నదులు ఉన్నాయి, చాలా సముద్రాలు ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి, నేనేం అక్కడికి వెళ్ళి మునిగి శుద్ధులను కాలేనా అనుకుంటున్నాడు కదా. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పని వాళ్ళు ఉన్నటువంటి మరో క్యాండికి చూడండి ఎలాంటి విశ్వాసం కలిగిందో. ఏమని కలిగిందంటే ఆయన అంటున్నాడు, రథం తిప్పుకొని వెనక్కి వెళ్తున్నప్పుడు, మనమంతా కూడా చూడబడడానికి సమయం లేదు కాబట్టి రథం తిప్పుకొని వెనక్కి వెళ్ళే సమయంలో ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఆయన ఏం చెప్పాడు నీకు? యోర్దాను నదిలో వెళ్ళి 7 మార్లు మనమన్నాడు. ఇది ఏమన్నా తప్ప? నీకు ఇది ఏమన్నా భారమయ్యా? ఒక రాజ్యాన్ని ఇవ్వమంటే ఇవ్వవా? ధనాన్ని ఇవ్వమంటే ఇవ్వవా? లేకపోతే ఆస్తిని ఇవ్వమంటే ఇవ్వవా? నీ భాగంలో ఏది ఇవ్వమన్నా ఇవ్వవా? నీ కుష్ఠరోగం బాగు చేయాలంటే జస్ట్ నీళ్ళలోనే కదా మునగమన్నాడు, వెళ్ళి మునిగితే ఏం పోయింది అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే రథం మీద రివర్స్ మళ్ళీ వెనక్కి వాళ్ళ దేశానికి వెళ్తున్నప్పుడు మనస్సు మార్చుకొని వెనక్కి వచ్చాడు. ఎలా వచ్చాడు? మనస్సు మార్చుకొని వెనక్కి వచ్చినప్పుడు 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 7 సార్లు అలా మునిగినప్పుడు పసి పిల్లల వంటి దేహం వచ్చేసింది ఆ రాజుకి. ఎంత విశ్వాసం ఉంచుతాడు ఆ దేశంలో అంటే, ఈ ఇజ్రాయెల్ దేశంలో విశ్వాసం కలిగినటువంటి ఒక చిన్నదాన్ని బట్టి దేశం మొత్తం కూడా మార్చబడిందా అంటే? ఇప్పుడు సిరియన్లకు వెళ్ళి చెప్పడం ఈ రాజు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి దేవుడు, అలాంటి దేవుడికి ఎవరు లేని సాక్ష్యం ఇచ్చినటువంటి దినాలు పిల్లలు. అంటే నిత్యము జీవించే జీవితం, నిరంతరం ఒక మనిషి జీవించాలంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే, ఇప్పుడు మనం చూసినప్పుడు ఒక నయమాను గారు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగాడంటే నమ్మాడు. అయితే మరి ఇప్పుడు ఒక చిన్నది తీసుకెళ్ళి అక్కడ తెచ్చినటువంటి ఆ మాట స్వస్థపరచబడిందంటే ఇప్పుడు ఎంత నమ్మిందండి ఆ చిన్నదనే వాయబడింది అక్కడ. ఆ చిన్నది ఎంత విశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఆ చిన్నదాన్ని తన ఇంట్లో తిరుగుతున్నప్పుడల్లా ఏ విధంగా చూస్తుంటారు వాళ్ళు? అమ్మో చిన్నదంటే చిన్నది కాదు, చాలా పెద్దదే, మంచి విశ్వాసం కలిగినటువంటి ఆమె. ఇప్పుడు ఆమె జోలికి ఎవరైనా వస్తారా? ఏమి ప్రాబ్లం అయినా, ఏమి ఇబ్బంది అయినా ఆమెని ఎలా చూసుకుంటారు? నాడు మనము కూడా ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఏంటంటే ఒక వ్యక్తిని కాపాడే విధంగా ఉండాలి. అప్పుడే నిరంతరం అది నిలబెడుతుంది పిల్లలు. కాపాడే విధంగా ఉందా మన విశ్వాసం? కనీసం ఒక్క వ్యక్తి కన్నా మనం వెళ్ళి చెప్పగలుగుతున్నామా విశ్వాసం గురించి? అంటే చూసారా, ఆ సిరియా దేశం రాజుకి ఒక చిన్నదాని వల్ల ఈమె తీసుకెళ్ళినటువంటి ఉద్దేశం ఏంటి? ఆమె తీసుకెళ్ళిన ఉద్దేశం ఏంటి? ఆ చిన్నదాన్ని వెట్టి పనులు చేయించుకోవడానికి, ఇంట్లో పని చేయించుకోవడానికి, ఏదేదో వగేరా ఉంటాయి కదా కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో, ఆ పనులు చేయించుకోవడానికి వెళ్ళినటువంటి ఈ చిన్నదాని వల్ల రాజు బాగుపడ్డాడు. ఆ రాజు కూడా మారు మనసు కలిగిందా? కలిగింది. అయితే మూడోదిగా మనం చూసినప్పుడు సమయం అయిపోయింది కాబట్టి మూడో సందర్భం ఏంటంటే, మనకి ఈ యొక్క దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నిరంతరం ఉంటామంటే ఉంటాం, కానీ మారు మనస్సు కలగాలి బిడ్డ. మారు మనస్సు కలిగిందా ఈయనకి నయమానికంటే? కలిగిందా రాజుకి? కలిగింది. కలగబట్టి ఆయన ఏం చేస్తాడు? ఆ చిన్నదాన్ని ఆ దేశం నుంచి వచ్చినప్పుడు ఏం చూస్తుంటాడు? ఎలా చూస్తుంటాడు? నీదమ్మా విశ్వాసం అంటే, నీది మనసు అంటే చెప్పుంటాడు. అయితే మూడో సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు
కీర్తన గ్రంథం 34వ అధ్యాయము, కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 18-19 వచనాల్లో విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు కీర్తనకారుడు ఏమంటున్నాడు? 17వ వచనం చూసినప్పుడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు వారిని ఆయన రక్షించును. ఇప్పుడు మనం చూసినప్పుడు విరిగి నలిగినటువంటి మనస్సు ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. అదే ఆయన కోరుకుంటున్నాడు. ఆ మారు మనస్సు అనేది మనకి కలిగితే తప్ప మనం నిరంతరం నిలబడలేము. ఒకసారి చూడండి, కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం? మారు మనస్సు కలదు. ఒక వ్యక్తిని మనము ఏదో తప్పుగా మాట్లాడాం, మారు మనస్సు కలదు. ఒక వ్యక్తిని మనము ఇష్ట ప్రకారంగా వాళ్ళ దగ్గర మనం ప్రవర్తించాం, ఏం కలగాలి? ఖచ్చితంగా మారు మనస్సు అనేది కలగలలేదు. ఆ మారు మనస్సు అనేది మన హృదయాల్లో కలగకుండా ఉంటే ఏమోదు? నిరంతరం మనం ఉండలేము పిల్లలు. ఈ భూమిలో మీద 70-80 సంవత్సరాల తర్వాత నిత్యము నిరంతరం ఉండబోవాలంటే మనకి ఏం కలగాలి? మారు మనస్సు అనేది కలగాల పిల్లలు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక చిన్న ఉపమానం రీతిగా చెప్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఉపమానం రీతిగా ఏమంటున్నాడు? 18వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినప్పుడు, యెహోవా యొద్ద నుండి, పేజీ నంబర్ 642, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళుము, అక్కడ నా మాటను నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించుండెను. కుమ్మరి చికట మండుతో చేయించున్న కుండ వాని చేతుల నుండి విడిపోగా ఆ చికట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇక్కడ ఇస్తున్నట్టు పిల్లలు. మీరు కుమ్మరింటికి ఎప్పుడైనా వెళ్ళారా? కుండలు కొట్టడానికి వెళ్ళారా? వెళ్ళలేదు అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూడండి. చాలా మంది వెళ్ళి ఉంటారు, కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు. మీరు వెళ్ళి చూడండి. అక్కడ సారి మీద ఏం చేస్తున్నాడు? కుండను చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి జారి ఆ మన్నుతో అదే విధంగా కింద పడినప్పుడు ఏం చేశాడంటే ఆ మన్నును తీసుకొని మరలా కుండ చేశాడు. ఏంటి? మనుషులు దీన్ని దేంతో పోల్చి చెప్తున్నాడంటే, ఇక్కడ మనం చూసినప్పుడు 5వ వచనం, అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు. జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారున్నారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారట? మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి చేతిలో మన్ను ఏ విధంగా ఉందో మీరు నా చేతిలో ఉన్నారు. 7వ వచనం, దాన్ని పెళ్ళగింతుననియు విరుగుబడుతుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్పినో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపం నొందుతును. అంటే ఏం కోరుతున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర చెరలో ఉన్నటువంటి ఆ మనుషులు, ఇశ్రాయేలు ప్రజల దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కుమ్మరి చేతిలో మట్టి ఉంది, ఆ మట్టిని కుండగా చేశాడు. అది విరిగి కింద పడింది. అయినా మన్నును తీసుకుని నేను ఏం చేశాను? మరలా కుండను తయారు చేయగలిగాను అని కుమ్మరి అన్నప్పుడు దీనికి సాదృశ్యంగా దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు నా చేతుల్లో మీరున్నారు. ఒకవేళ మీరు పాపము చేస్తే, మీరు మారు మనస్సు అనేది కలగకుండా ఉంటే మీరు ఎక్కడికి వెళ్తారు? నిరంతరం నిలబడలేదు. కానీ మీలో మారు మనసు కలిగితే నేను క్షమించలేనా? ఏమంటున్నాడు? మీలో ఒకవేళ మారు మనసు అనేది కలిగితే నేను క్షమించనా? నేను ఒక జనము గురించి కానీ కొండల గురించి కానీ కొండల గురించి కానీ చెప్పలా. మీకు పాఠాన్ని నేర్పడానికి నేను ఇది తెలియపరుస్తున్నాను అంటున్నాడు. పిల్లలు, కొమ్మను ఏ విధంగా కింద పడినటువంటి కుండని తిరగా
ఆ మట్టిగా అయినటువంటి కుండని కుండ చేయగలడో, మీరు ఒకవేళ పాపము చేసినా కూడా, అయితే మీరు ఇందులో చేయవలసినటువంటి పని ఏంటంటే, ఈ మట్టి వచ్చేసి మారు మనసు పొందలేదు. కుమ్మరి చేతిలో ఉన్నటువంటి మట్టి ఎన్నిసార్లు కింద పడినా కూడా ఏమవుదు, అయ్యా పొరపాటుగా జారి పడేసావు, నన్ను క్షమించాను కదా అనలేదు. కానీ దేవుని చేతుల్లో ఉన్నటువంటి మనము కొన్ని సందర్భాల్లో జారి దూరంగా వెళ్ళినా కూడా ఒక దీనా వెళ్ళినట్టు దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే ఖచ్చితంగా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదా ఉన్నాడు అంటే ఏమంటున్నాడంటే ఆయన, ఒకవేళ మీరు మనస్సు మార్చుకుంటే, మీరు కిందకి వెళ్ళాక ఈ అధ్యాయం మొత్తం కూడా ఇంటికి వెళ్ళని చదవండి. ఒకవేళ మీకు చేస్తానన్నటువంటి కీడు చేస్తానన్నది నిజం. ఎందుకు చేస్తానన్నాను? కుమ్మరి చేతిలో కుండ కదా ఏ విధంగా కింద పడిందో, ఆ మట్టిని తీసుకొని మరలా కుండని చేశాడో, దానికి మారు మనసు అనేది కలగదు. కానీ మీరు నా చేతుల్లో ఉన్నారు. మీరు ఒకసారి నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, మీరు మరలా పాపాన్ని అంటించుకున్నప్పుడు పశ్చాత్తాపడాలి. ఏమని? తండ్రి నాకు తప్పు అయిపోయింది, నన్ను క్షమించు ప్రభువా అంటే, అలాంటి వారికి ఆయన ఏం చేస్తాడు? నిరంతరము జీవించే జీవితాన్ని ఇస్తాడు పిల్లలు. కానీ మనుషుల యొక్క స్వభావం ఏంటంటే, చేసిన పనిని ఒప్పుకోదు. చేసినటువంటి పనిని దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడదు. ఆయన అదే అడుగుతున్నాడు, నలిగినటువంటి మనస్సు నాకు ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు ఇరిగి నలిగిపోయినటువంటి ఆ కుండని ఏ విధంగా, ఆ మట్టిగా మారినటువంటి కుండని మళ్ళా కుండని చేశాడో కుమ్మరి, మనములో కూడా ఆ విరిగి నలిగినటువంటి మనసుతో దేవుని దగ్గరికి వెళ్తే మనం మార్చుకొని నిరంతరం ఉండబోయే ఆ స్థితిని మనకి ఇవ్వబోతున్నాడు పిల్లల దేవుడు. అయితే మనం ఏం చేయాలి దీంట్లో? మొదటగా ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి, రెండోది ఏంటి విశ్వాసం ఉంచాలి, మూడోది ఏంటి మనకి మారు మనసు కలగాలి. మనం చివరిగా చూసి ముగించేసుకుందాం. మన సహోదరులు చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థం అన్నిటిలో భాగం ఇవ్వలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఏమైతే విత్తమో దాన్ని మనం ఏమవుతాం. ఈ 70-80 సంవత్సరాలలో మనం నిత్యము జీవించే జీవితం మనకు కావాలంటే, నిరంతరం మనము దేవునితో ఉండాలంటే, మనము ఇప్పుడు ఈ 70-80 సంవత్సరాల్లో ఏదైతే విత్తపోతూ ఉంటామో దాన్ని మనం ఏం చేయబోతాం? ఖచ్చితంగా మనం కోసుకుపోతాం. ఇప్పుడు కూడా చూడండి, మనమంతా ఒడ్లు విత్తామనుకోండి, రాగి రాదు. అసలు మీకు ఎప్పుడైనా వచ్చింది ఆ విధంగా? రాగి విత్తామనుకోండి, వేరే జొన్న, మొక్కజొన్న ఇవి రావు. ఇంకేంటంటే, మనం ఏదైతే విత్తనాలు విత్తుతామో ఆ విత్తనాలను బట్టి మనకేమవుతుంది? ఆ పంటనే సమకూర్చబడుతుంది. అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు, మనుషులు ఏమి విత్తునో ఆ పంట కోయునో. ఏలయనగా తన శరీర ఇచ్చను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమకు పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. ఇప్పుడు మనం చూసినప్పుడు కొంతమంది జీవితాలు భక్తులను పరిశీలన చేస్తాం. ఒక కయ్యను కావచ్చు, ఒక యోబు గారు కావచ్చు. చూసారు, క్షయమైనటువంటి పంటను విత్తారా, లేకపోతే అక్షయమైనటువంటి పంటను విత్తారంటే క్షయము నాశనం అయిపోయేది. అయితే మనం చూసినప్పుడు ఒక దీనాన్ని కూడా మనం చూడగలం. ఎలాంటి పంట విత్తింది? బాగా సంతోషంగా కుటుంబంలో ఉన్నది, ఆ కుటుంబాన్ని విడిచి బయటికి వెళ్ళింది. ఎలాంటి విత్తింది పంట? బయటికి వెళ్ళి పాపం అనే పంట విత్తింది. పాపానికి పట్టణం ఏదో అనుభవించింది. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ఒక గెహజీ విషయంలో మనం చూడగలం. నయమాను గెహజీ విషయంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొత్తం కూడా మీరు చదివారనుకోండి, ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనకు అక్కడ నేర్పిస్తూ ఉంటుంది. కానీ అక్కడ సిరియన్లో తీసుకెళ్ళినటువంటి, ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి సిరియన్లో బానిసలుగా తీసుకెళ్ళినటువంటి ఆ చిన్నది, ఆ సిరియా దేశంలో ఏ పంట విత్తింది? ఏ పంట విత్తింది? అసలు ఆ దేశాన్ని ఉన్నటువంటి రాజును కాపాడే పంట విత్తింది. పిల్లలు, రాజుకే సువార్త వెళ్ళిపోయిందంటే, రాజుకే వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిందంటే దేవుడానికి ఎంత ఓపిక ఉన్నది చూసారా? అయితే మనం ఇక్కడ మనం చూసినప్పుడు నలిగినటువంటి మనస్సు, మారు మనసు అనేది దేవుడికి ఇష్టం.
ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మనం నిరంతరం ఉంటామంటే అవును, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మాత్రమే మనం నిరంతరంగా ఉండబోతాం. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా దేవుని చిత్తాన్ని ఒకవేళ నెరవేర్చుకుంటూ మరలా మనం లోకంతో కూడా మమేకమయ్యామనుకోండి, లోకంతో కూడా కలిసిపోయామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? నిరంతరం ఉండబోయే ఆ జీవితం దేవునితో ఇవ్వడు. నిరంతరం ఉండబోయే జీవితం ఇస్తాడు, కానీ దేవునితో ఇవ్వడు. మరి ఎవరితో ఇస్తాడు? మనం ఎవరినైతే ఇంటికి వస్తున్నామో వాళ్ళతో ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ మనం ముందుకు వెళ్ళాలంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ నిత్యము ఉండబోయే నిరంతరం ఇవ్వబోయే ఆ నిత్య జీవం అనే ఆ పంట కోస్తూ నిత్య జీవం అనే ఆ జీవాన్ని మనం అందరం కూడా పొందుకోవాలని మిమ్మల్ని అందరం కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయాన్ని